ఆయన ఉచ్ఛిష్టం నేను తింటాను, అప్పుడు నాకు ఐదోతనం, నాకు ఆయుర్దాయం, నాకు వైభవం. ఇప్పుడు భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తింటుంది. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఏమవుతాయంటే భర్త గారి యొక్క ఎంగిలి కింద లెక్కలోకి వస్తాయి. అది పరమేశ్వరుడు తినగా మిగిలినటువంటి ఎంగిలి అంటే ఇప్పుడు అది ప్రసాదం. ఆ భావన చేత అది ప్రసాదం కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. అలా పార్వతీదేవి అటువంటి నియమాన్ని అనుసరిస్తుంది. అందుకే శాస్త్రంలో శివుడు అన్నం తిన్నాడు అని ఎలా చెప్పచ్చు అని అడిగారు. పార్వతీదేవి తాంబూలం వేసుకుంటే. పార్వతీదేవి తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? ఆవిడే భోజనం చేసి. ఆవిడ తాంబూలం వేసేసుకుంది అంటే గుర్తు పార్వతీదేవి అన్నం తినేసింది కాదు, పరమశివుడు అన్నం తినేసాడని. ఆయన తినేశాక ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంది.